గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించి ఒక న్యూ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలు మీకు తెలియజేస్తాను. రేషన్ కార్డు మరియు ఆహార భద్రత కార్డు కలిగినటువంటి వారు ఈ రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ను సమర్పించాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పేసి బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు నిన్న ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ రేషన్ కార్డు ఆహార భద్రత కార్డు కలిగినటువంటి వారు ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోవాలని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగవలసినటువంటి అవసరము లేదు అని వారు తెలియజేశారు. ఇక మనకు రేషన్ కార్డు కానివ్వండి, ఆహార భద్రత కార్డు కానివ్వండి లేనటువంటి వారు మాత్రమే తప్పనిసరిగా ఎంఆర్ఓ గారు జారీ చేసినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం పైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తోటి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అని కూడా వారు తెలియజేశారు. ఇక తర్వాత కుల ధృవీకరణ పత్రం విషయానికి వచ్చేసరికి 2016వ సంవత్సరం తర్వాత ఎంఆర్ఓ గారు జారీ చేసినటువంటి కుల ధృవీకరణ పత్రం నెంబర్ తోటి ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని వారు తెలియజేశారు. కొత్తగా ఈ కుల ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. రేషన్ కార్డు ఆహార భద్రత కార్డు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ మీ సేవలకు వెళ్ళి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 2016వ సంవత్సరం తర్వాత కుల ధృవీకరణ పత్రం తీసుకున్నటువంటి వారు దానిని ఆ నెంబర్ను సమర్పించవచ్చు. కొత్తగా కుల ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగవలసినటువంటి అవసరం అనేది లేదు అని ఈ ప్రకటనను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ సమాచారాన్ని మీకు అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.